హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వచ్చేసి మనమైతే జ్యువెలరీ మేకింగ్ ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదండి. సో ఆ క్లాసెస్లో భాగంగా ఇవాళ క్లాస్ నెంబర్ 6 అనమాట. సో ఆల్మోస్ట్ మనకి బేసిక్ జ్యువెలరీ క్లాసెస్ అన్ని అయిపోయాయండి. ఇందులో ఏంటి అంటే మనం పంపించిన కిట్లో ఇంకా మనకి కొన్ని నక్షీ బాల్స్, గోల్డ్ బాల్స్, ఒక పెండెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటితోటి సింపుల్గా నేను మళ్ళీ ఇన్విజిబుల్ చైన్ని మేక్ చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఈ డిజైన్ వచ్చేసి ఇన్విజిబుల్లోనే కాదండి, కావాలంటే ఇదే డిజైన్ బ్లాక్ బీడ్స్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇన్విజిబుల్ చైన్లో చేసి చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో నేను ఇక్కడ వచ్చేసి గేర్ వైర్ని అయితే నేను ఆల్రెడీ లెంత్ ఎలా తీసుకోవాలి అనేది క్లాస్ నెంబర్ 1 కదండి, దాంట్లో క్లియర్గా చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది లెంత్ ఎలా తీసుకోవాలి అనేసి. సో నేను లెంత్ ప్రకారం, నాకు కావాల్సిన లెంత్ ప్రకారం నేనైతే ఇలా గేర్ వైర్ని కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది ఒక లాకెట్ అండి, ఈ లాకెట్ ఒకటి ఉంది. అండ్ నక్షి బాల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్స్, లాక్ బీడ్స్, ఈ హుక్ ఇంతవరకు తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే పెండెంట్ని అయితే ఎక్కించేసుకోవాలండి. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక లాక్ బీడ్ని అయితే ఎక్కించుకోండి. లాక్ బీడ్ని ఎక్కించుకున్నాక గోల్డ్ బాల్ని అయితే ఎక్కించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం పెండెంట్ని ఎక్కించేసుకోవాలన్నమాట. మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలండి. మళ్ళీ గోల్డ్ బాల్ని ఎక్కించుకొని లాక్ బీడ్ని అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్న తర్వాత ఈ పైన రెండింటిని కూడా కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని ఇలా చూసుకోవాలండి, కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు పెండెంట్ ఇలా టైట్గా పట్టుకొని కదలకుండా దీన్ని నోస్ ప్లేయర్ తోటి, ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఉంటుంది కదా, సో దాంతో ఇలా నొక్కోవడమేనండి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లాక్ బీడ్ని, అప్పుడు మనకి పెండెంట్ అనేది అటు ఇటు కదలకుండా ఉండిద్ది. సో చూసారు కదా, అట్లాగే ఇలాగా సైడ్ నేనైతే నక్షి బాల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఫస్ట్ వచ్చేసి లాక్ బీడ్, నెక్స్ట్ వచ్చేసి నక్షి బాల్ అన్నమాట, మళ్ళీ లాక్ బీడ్ అండి. సో ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ చూసుకోవాలండి. 1 ఇంచా, 1.5 ఇంచా, అది మీ ఇష్టం అనమాట. సో నేను సమ్ డిస్టెన్స్లో అయితే ఈ లాక్ బీడ్ని ఇలా లాక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా గట్టిగా లాక్ చేసుకుంటే మనకి ఇంకా అటు ఇటు కదలకుండా ఉండిద్దండి. సేమ్ అట్లాగే ఇటు సైడ్ కూడా లాక్ చేసేసుకోవాలన్నమాట. వేసి నక్షి బాల్ని నేను వేసేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, ఇలాగే ఎగ్జాక్ట్గా మనం ఈ 2 సైడ్స్ కూడా నక్షి బాల్స్ని ఎక్కించేసుకున్న తర్వాత హుక్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, పైన కూడా మనకి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి హుక్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. మీరు ఇలా పెట్టుకునేటప్పుడు చూసుకోండి, మనకి ఎప్పుడు కూడా రైట్ సైడ్ అనేది ఈ హుక్ ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఇలా హోల్ మనం తగిలించుకునేది ఉంటుంది కదా, జంపింగ్ రింగ్ లాగా, అది ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక సైడ్ 2 ఇలా ఎక్కించేసుకోండి లాక్ బీడ్స్ని. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ హుక్ ఉంది కదా, సో దీన్ని ఇట్లా పెట్టేసి దీని లోపలికి దీన్నైతే, సో సేమ్ యాస్టీస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, సో దీన్ని ఇలాగ గేర్ వైర్లో నుంచి తీసుకొచ్చేసేయాలి. వీటిని కూడా ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలండి, లాక్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే అండి, లాక్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఫస్ట్ 2. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా జంపింగ్ రింగ్ లాగా, మనకు ఇంకో సైడ్ హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం
సేమ్ అటు సైడ్ ఎలా అయితే లాక్ బీడ్స్లోకి గేర్ వైర్ని తీసుకొని వచ్చి లాక్ చేసాము, ఇటు సైడ్ కూడా అంతేనమాట. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ మనకి సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు కదండి మనం ఎంత సింపుల్గా ఇన్విజిబుల్ చైన్ని మేక్ చేసుకోవచ్చు అనేది. సో దీంట్లో మీకు ఎన్ని పెండెంట్స్ అయినా, అంటే మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని పెండెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ కూడా మీరు పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా మోనాలిసా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇదంతా కూడా మీ ఇష్టం అనమాట. సో మన డిజైన్ని బట్టి మనం అనేది చైన్ మేక్ చేసుకోవాలండి. అండ్ లెంత్ కూడా మనకి నెక్ సైజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఈ రోజుతో మన క్లాసెస్ అయితే ఫినిష్ అయిపోయాయి అనమాట. జ్యువెలరీ మేకింగ్కి సంబంధించిన బేసిక్ క్లాసెస్ అండి ఇవి. సో ఈ క్లాసెస్ అయితే ఫినిష్ అయిపోయాయి. అండ్ ఈ క్లాసెస్ మీకు ఎలా అనిపించాయి, ఎంతవరకు యూజ్ అయ్యాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.